ఇక్కడ నేను స్పష్టంగా ఐలీన్ ఒక విషయం అడుగుతున్నాను. నువ్వు కుల విద్వేషాలను రెచ్చగొట్టాలనుకుంటున్నావా, కుల విద్వేషాలని తగ్గించాలనుకుంటున్నావా? కుల విద్వేషాలను కనుక నువ్వు తగ్గించాలి, రూపుమాపాలి అనుకున్నట్లయితే ఒక కులం వారిని కులం పేరుతో కించపరచడం తప్పు. అలా చేయకూడదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీని కించపరచడం, కులం పేరుతో దూషించడం, కించపరచడం ఎంత తప్పో, అలాగే కోమటులను కానీ, ఓసీని కానీ, బీసీని కానీ కులం పేరుతో కించపరచడం అంతే తప్పు. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఎస్సీ ఎస్టీ బీసీలను ఏదో డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇప్పుడు బ్రిటిష్ వారు అనుసరించిన పాలసీని ఈయన అమలు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నుముకగా లేదా ప్రధాన పాత్రలో ఉన్నటువంటి కోమటుల్ని కించపరచడం, అలాగే ఆధ్యాత్మిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని ఫాసిస్టులు అనడం, ఇలా ఒక కులం పేరుతో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ